మిస్సింగ్ రాలేదు మిస్సింగ్ తెలియజేస్తున్నాము. ఇక్కడ వరకు ఈ గ్రామ పంచాయతీలో 551 జాబకార్డులు అందజేయడం జరిగింది. ఆ 551 జాబకార్డు నుంచి గత 6 సంవత్సరంలో 401 కుటుంబాల నుంచి పనిచేయడం జరిగింది. 58 పనులని 1,09,00,000 ప్రారంభించడం జరిగింది. వారి నుంచి 14,417 పనిదినాలు కల్పించడం జరిగింది. గతంలో సగటున 40 రోజులు పని కల్పించడం జరిగింది. ఇక్కడ అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 48 పనులని ప్రారంభించడం జరిగింది. వారి నుంచి కూలీలకు 7,15,000 రూపాయల 15,250 రూపాయలు వేతనం చెల్లించడం జరిగింది. నుంచి 23 రోజులు పని కల్పించడం జరిగింది. వారికి సగటున రోజుకి 96 రూపాయల 34 పైసలు వేతనం చెల్లించడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామం నుంచి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రోడ్లు బాగు చేసుకోవడానికి కంచె తొలగించి రోడ్లు వేసుకోవడానికి గ్రామాల కింద ఒక 5 పనుల్ని ప్రతిపాదించడం జరిగింది. గ్రామ పంచాయతీ తరఫున కూడా భూషణ్ గారి చేతి నుండి 8 వరకు సైడ్లు వేసి రోడ్డు వేయగా గ్రామం తోలుకోవడం, దొడ్డపాటి వెంకయ్య గారి భూమి నుంచి చేను దగ్గర నుంచి గోపవరం డొంగ వరకు గ్రావెల్ రోడ్డు వేసుకోవడానికి, దొండపాటి దేశపాండే గారి చేను నుండి లిఫ్ట్ ఇరిగేషన్ వరకు, లంబాడి జామ్ల చేను నుండి దొండపాటి లక్ష్మి గారి చేను వరకు ఇలా ప్రతిపాదన చేసి గ్రావెల్ వేసుకోవడానికి ప్రతిపాదన తయారు చేయడం జరిగింది. వాటిని ఈజెస్ నుంచి టేకప్ చేసి మీకు ఆ రోడ్డు పనులు చేయించడంతో పాటు కూలీలకు కూడా రోజు పని కల్పించడం జరుగుతుంది. పోయిన నెలలోనే 22 రోజులు పని కల్పించడం జరిగింది. వరుసగా ఇక్కడ పనులు నిలుపుదల చేయకుండా కంటిన్యూగా పని చేస్తున్నాం. ఇంకా ఎవరికైనా సరే పనులు కావాలని కోరినే వెంటనే పనులు చూపించడానికి సిద్ధం చేసుకోవడం జరిగింది. ఇంకా మీ అందరికీ ఒక చిన్న మనవి చేసుకోవాల్సి ఉంది. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ కచ్చా డ్రైన్ ఆంధ్రప్రదేశ్ లో ఈ కచ్చా డ్రైన్స్ ఇచ్చింది. అదేవిధంగా సాగు చదువుకోవడం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఖమ్మంపాడు గ్రామ పంచాయతీ ఇందిరమ్మ ఆదర్శ గ్రామం 3వ ఎంపికైంది. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో 340 గృహాలు మంజూరయ్యాయి. 78 గృహాలు నిర్మాణం పూర్తయినది. 40 గృహములు వివిధ దశల్లో నిర్మాణం జరుగుతున్నాయి. ఇంకా ప్రారంభ పనులు 223 గృహములు ఉన్నాయి. కొత్తగా ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం నిధులు అవ్వడానికి 24 హెక్టార్లు గ్రామ తీర్మానం ద్వారా కోరి ఉన్నారు. జరిగింది. అనుమతి రావడంతోనే డేటా ఆన్లైన్ చేసి బిల్లు ఇచ్చేందుకు జరుగుతుంది. సంస్కృతిలో వచ్చింది సార్. అది 340 సార్. 78 అండి. 40 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. బిల్లు అవుతుంది సార్. ఇస్తున్నాం. ఏం లేదు సార్. బిల్లు కట్టకుండా ఊళ్ళో న్యాయం విషయం ఉంది. అది ఏ దాన్ని విచారణ చేయమని అడుగుతాం. ఇల్లు కట్టకుండా కూడా బిల్లు న్యాయం ఒక్కొక్కటి కొన్ని ఊళ్ళో ఆ ఏఈ గారు విచారణ చేయాలని అడుగుతాం. ఊళ్ళో గ్రామంలో చాలా మంది చాలా పెళ్లింగ్ ఇల్లు కట్టబోయినా ఇచ్చిన పరిస్థితి ఊళ్ళో ఇల్లు కట్టబోయినా బిల్లు డ్రా చేసి చాలా ఉన్నాయి సార్. చాలా ఇల్లు ఇప్పుడు పెళ్లింగ్ చూసారు సార్. అది 4 రోజులు వేస్తే కట్టలేదు. కొంత తగ్గుంది. 5 రోజులు చూసి కనిపించేస్తుంది. అలానే ఇప్పుడు మేలో ఒక 3 డేస్ బ్యాక్ నుంచి 1 o'clock నుంచి 1 నుంచి 3 వరకు సప్లై ఇస్తున్నాం. మధ్యాహ్నం కూడా 7 days. అది ఇప్పుడు ఇంకో గంట పెంచడానికి ఆలోచిస్తున్నాం. తెలంగాణలో మంచి మంచి పథకాలు ప్రవేశపెట్టారండి. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం వల్ల దగ్గర ఒక పేషెంట్కి 2 లక్షల వరకు ఖర్చు పెట్టి కార్పొరేట్ వచ్చిన స్థాయిలో వరకు అందించడానికి గవర్నమెంట్ ప్రవేశపెట్టిందండి. దానికి తెలంగాణలో వాళ్ళు ఎవరైనా ఏదైనా డబ్బులతో బాధపడే మామూలు గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో ఏం చేసిన డబ్బులు కానీ
అలాగే ఆరోగ్య క్యాంపులు పెట్టినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ క్యాంపులు పెట్టడం జరుగుతుందండి. అక్కడ కానీ గుర్తించి డబ్బులకి దగ్గర 950 డబ్బులకి 350 హాస్పిటల్స్ గుర్తించబడినండి. వాటిలో ప్రతి వాళ్ళు అవసరమైన ఆరోగ్య శస్త్రచికిత్స కానీ ఆరోగ్య సేవలు కానీ పొందుతారు. నడిపేలు పిల్లలకి బీపీ షుగర్లు ఆత్మ వాళ్ళకి వీళ్ళందరూ ఆరోగ్య సేవలు అందరూ చెప్పిన ఉపయోగించుకొని అందరూ లబ్ధిని అమలు చేస్తామండి. గ్రామస్తులు సమస్యలను సమస్యను ఎక్కడ పరిష్కరించడానికి సాయశక్తిగా కృషి చేయడానికి డిపార్ట్మెంట్ అందరూ అర్థం చేసుకొని ఈ యొక్క ప్రజాప్రజ కార్యక్రమాన్ని సంస్కృతిగా కొనసాగాలని గ్రామస్తులందరూ మరి సమస్య ఉంటే ఈ యొక్క వేగంగా తీసుకురావాలని మనం కోరుకుంటూ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అట్లే జిల్లా పరిషత్ నుంచి శాంక్షన్ చేసినటువంటి మన సోమశేఖర్ నాగకృష్ణ గారు మరియు ఎమ్మెల్యే గారు మన గవర్నమెంట్ చీఫ్ గారికి అభినందన చేస్తున్నాం. ఎంపీపీ గారు కూడా యొక్క కార్యక్రమం చేస్తే ఎంపీపీ గారు కూడా పేరు శాస్త్రి పలానా రోడ్డు పలానా చేశారు అనేది మేము హృదయపూర్వకంగా తెలియపరుస్తున్నాం. మరి ఇక్కడ వ్యక్తిగత ప్రెసిడెంట్ సాంబయ్య గారు, శివయ్య గారు, మీరు కమిటీ సభ్యులు అందరూ కూడా మన ఎంపీపీ గారిని కూడా అందరూ పోరాలని డిసైడ్ చేసుకొస్తున్నారు. ఈ ఊరికి సుమారు 30 లక్షల రూపాయలు పెట్టారు నా ఫండ్స్లో. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క ఊరు కూడా కట్టండి అని చెప్పిన ఆయన ఏ ప్రకారంగా చెప్పిన ప్రకారం ప్రతి ఒక్క ఊరు కూడా మేము ఊరికి కట్టని అంటే లేవు. ఆ వరకు జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు పదే మన ఎమ్మెల్యే గారికి కూర్చోబెట్టి చెప్పారు, ఏమండి ఈ పనులని కూడా ఈ కంపలు చెట్లు ఇవన్నీ కూడా పెట్టినా కూడా శుభం లేదు. ప్రతి పంచాయతీ కూడా మీరు గ్రామ రోడ్లు ఇచ్చేటట్టు చేయండి అని చెప్పారు. అదేవిధంగా సార్ చెప్పారని ఇప్పుడే చెప్పారు. ప్రతి ఒక్క ఊరు కూడా 4 రోడ్లు 5 రోడ్లు ఈజెస్ లో గ్రామ రోడ్లు వేపుతామంటున్నారు. అదేవిధంగా మనం ఇప్పుడు మెటల్ రోడ్డు అవుతుందని వ్యాపారానికి ఏదో 17 లక్షల రూపాయలతో రోడ్డు నడుస్తుంది. అదే విధంగా ఏదో భూములు కట్టడానికి రోడ్డు కావాలంటే 4 లక్షల రూపాయలతో అది పని చేశారు. ప్రభుత్వ అధికార యంత్రాంగానికి అలాగే ఖమ్మంపాడు సోదర సోదరుల ద్వారా ఈ అందరూ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గ్రామంలో ప్రజాహిత కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున గ్రామంలో నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అందరి ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమ అవసరాల దృష్ట్యా ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామం మధ్యలోకి పంపించి మీ సమస్యలన్నింటినీ తెలుసుకొని వాటన్నింటినీ కూడా పరిష్కరించుకోవడం కోసం అవకాశం చేస్తున్నది ఈ ప్రజాప్రతి కార్యక్రమం. ఆనాటి ముఖ్యమంత్రి దివంగత నేత మనందరి ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికి యొక్క బాధలు కష్టాలు రైతాంగ సోదర సమస్యలన్నింటినీ కూడా తెలుసుకొని వాటన్నింటినీ పరిష్కరించడం కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అవన్నీ కూడా గ్రామీణ స్థాయిలో అభివృద్ధి జరుగుతున్నాయా, అమలవుతున్నాయా లేదనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం, అలా తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించడం కోసం ఏర్పాటు చేసిందే ప్రజాహిత కార్యక్రమం. మిగతా 4 మండలం పూర్తి చేసుకుని 4 మండలంలోకి వచ్చారు. ఈరోజు ఈ ప్రజాప్రభుత్వం గ్రామంలో కూర్చున్నారు కాబట్టి ఈ గ్రామంలో వివిధ శాఖలు చెందినటువంటి అధికారులందరూ కూడా ఇక్కడ ఉన్నారు, ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ ఉన్నారు. నేను చెప్పినటువంటి సమస్యలన్నింటినీ కూడా రాసుకోవడం జరిగింది. ప్రధానంగా ఇది ఎండాకాలం కంటే ముఖ్యంగా నాకు వచ్చేటువంటి సమస్య త్రాగునీటి సమస్య. త్రాగునీటి సమస్య గురించి మీరు చెప్పిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఆర్డర్ చేశారు అధికారులు. అంటే మంచినీటి సరఫరా చేసిన గౌరవం చెప్పినటువంటి అధికారుల యంత్రాంగం స్పష్టంగా ఈ గ్రామానికి 60,000 లీటర్లు అవసరం ఉంటే మేము 90,000 లీటర్లు సరఫరా చేస్తున్నామని చెప్పారు. అలాగే 34 బోర్లు ఉంటే ఇందులో చాలా కొన్ని బోర్లు భూగర్భ జలాన్ని ఇంకిపోవడం కొన్ని పనిముట్లు కొన్ని లక్ష్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు. కేవలం 12 రోజులు మాత్రమే పనిచేస్తుందని చెప్పారు. ఈ లక్ష్యం చేయవలసినటువంటి బోర్డుల కోసం వెంటనే ఈ ప్రజాపద సందర్భంగా అధికారులు ఎక్కడైనా వరకు వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే కృషికి సంబంధించినటువంటి మిషన్లు ఇక్కడ తెప్పించి ఆ బోర్డులన్నింటినీ కూడా
ఫ్లషింగ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అలాగే గ్రామంలో ఎస్సీ కాలంలో ఒకటి బీసీ కాలంలో ఒకటి నీళ్ళు ఎక్కట్లేదు, 2 బోర్లు కావాలని కూడా అడిగారు. ఆ 2 బోర్లు సంబంధించి కూడా శాసనసభ్యుడు నిధుల నుంచి నేను ఈ గ్రామానికి ఇవ్వడానికి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అలాగే మరికొన్ని సమస్యలు, ఆనాడు సమస్య అనేది అత్యంత ప్రధానమైనటువంటి సమస్యగా గ్రామంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరూ కూడా సభ దృష్టికి తీసుకువచ్చారు. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రజాపతి అనేది ఎంత బాగా ఉపయోగపడుతుందని చెప్పడానికి అనావళి సర్టిఫికేట్ కోసం నేను అనేక రోజుల నుంచి తిరుగుతూ ఉన్నాను. నాకు తెలిసి నా దృష్టి కూడా వచ్చింది. అందరూ అధికారులు ఒక దగ్గర వచ్చి ప్రజల గ్రామంలో సమక్షంలో ఉంటే ఎంత పెద్ద సమస్య అయినా ఎంత త్వరితగతిన అది తీరిపోతుందో స్పష్టంగా చెప్పడానికి అనావళి సర్టిఫికేట్ల కోసం నేను చేసినటువంటి పోరాటం ఈ రోజు గ్రామంలో ప్రజాపతి సందర్భంగా అది క్షణాల్లో నిమిషాల్లో ఆ సమస్య పరిష్కారం అవుతుంది. అంటే ఈ ప్రజాపతి అనేది ప్రజలకి ఎంత మేలుతుందని చెప్పడానికి ఎందుకంటే పెద్ద నిదర్శనం ఏం అవసరం లేదని నేను భావిస్తా ఉన్నాను. అందుకోసం మండలంలో ఉన్నటువంటి గ్రామంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఈ అనావళి సర్టిఫికేట్తో పాటు ఇంకా మరికొన్ని సమస్యలు కూడా దృష్టికి తీసుకువచ్చారు. కొన్ని ఇందులో మా ఇల్లు చాలా రోజుల నుంచి కొన్ని ఇల్లు పెండింగ్ ఉన్నాయి, బిల్లు రావట్లేదని చెప్పారు. ఆ బిల్లులకు సంబంధించినటువంటి వాటిని కూడా వెంటనే ఆ శాఖకు సంబంధించినటువంటి ఏఈతో పాటు డిఈతో పాటు ఆ శాఖకి జిల్లా అధికారిగా ఉన్నటువంటి మేరా గారు కూడా ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా మన నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్గా ఉండటం ప్రజాపతి సందర్భంగా ఆయన ఇక్కడ పాల్గొనడం వల్ల వెంటనే వాటన్నింటినీ కూడా మీరు అడిగిన వాటన్నింటినీ కూడా సభాముఖంగా ఇక్కడే పరిష్కరించి వాటన్నింటినీ కూడా శాంక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. దానికి డబ్బులు శాంక్షన్ చేసి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి బిల్లు పంపించేటువంటి ప్రాసెస్ లో అందరూ అధికారులు ఇక్కడ ఉంటారు కాబట్టి వెంటనే ఆ సమస్య పరిష్కారానికి మార్గం సులువు కావడం వల్ల చాలా సమస్యలు గ్రామాల్లో ఈ ప్రజాపతి సందర్భంగా ప్రజలు సభ దృష్టికి తీసుకొచ్చినటువంటి వాటి చాలా 90% సమస్యలు అన్ని ఇక్కడే పరిష్కరించబడతాం. ఏవో కొన్ని దీర్ఘకాలికంగా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం దృష్టి దాకా తీసుకెళ్ళిపోవాల్సి వచ్చి బడ్జెట్ కేటాయించి చేసుకోవాల్సినటువంటి సమస్యలు 2-3 సమస్యలు తప్పకుండా అన్ని కూడా ఇక్కడే ఈ సభాముఖంగానే ఇక్కడే ఈ సంవత్సరంలోనే అన్ని పరిష్కరింపబడతా ఉన్నాయంటే ఎందుకంటే ఆనందించగలిగినటువంటి విషయం ఏది ఉండదని నేను భావిస్తా ఉన్నాను. వ్యవసాయ ప్రదేశ్లో మా అందరినీ ఇక్కడ పంపించినటువంటి మీ సమస్యలు తెలుసుకోవాల్సిన పంపించినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి కొంజర్ గోషే గారికి కూడా ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఖమ్మంపాడు గ్రామ ప్రజలందరి తరఫు నుంచి కూడా సమస్యలు పరిష్కరించడం కోసం ప్రజాపతి పేరు ఇక్కడ పంపించడానికి ప్రభుత్వానికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఏమైనా చిన్న దరఖాస్తులు కూడా జాగ్రత్తగా దాచుకొని వాటన్నిటిని కూడా రాసుకొని అంచెలవారీగా పరిష్కారాన్ని చూపిస్తామని సవినయంగా మీ అందరికీ మనం చేస్తూ చక్కగా వాడుకున్నందుకు మీ అందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నాయకులు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పరాపణం కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజల మధ్య ఉండి లక్షలాది సమస్యలు పరిష్కరించిన రోజును నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన చూపిన మార్గం నాకు శుభదార్యం. ఆయన ఆశయాలు కొనసాగించడమే నా ముందున్న తక్షణ కర్తవ్యం. మీ ప్రేమాభిమానాలు పొందిన వ్యక్తిగా నా ముందున్న లక్ష్యాలలో ముఖ్యమైనది మీ అందరితో మాట్లాడటం. ముఖ్యమంత్రిగా అది నా బాధ్యత కూడా. రాజశేఖర రెడ్డి గారు చేసిన తర్వాత 120 వచ్చింది. మనం గ్రామంలో సొసైటీ వచ్చిందంటే బట్టి ఎవరికై సొసైటీ వచ్చింది నేను వాయిస్తున్నాను అందరినీ అడగలేదు. గ్రామంలో మంచిగా పరిపాలన శక్తి చేస్తాం అనేది కాదు, గ్రామాన్ని ఇక్కడ నుంచి నీళ్ళ రోడ్డు తార్ రోడ్డు చేస్తామని ఆస్తున్నాము. అది గతంలో గిరిప్రసాద్ గారు 70 లక్షలు ఇచ్చాము. అప్పుడు నేనే సేవ చేశాను. కానీ ఇప్పుడు కూడా ఆయన కాదు నాకు అవకాశం ఇస్తుండే. ప్రతి రోడ్డుకి ప్రతి సంవత్సరం 2 లక్షలు ఇస్తుండే. 2 లక్షలు 3 సార్లు పోయి కళ్ళు 26 లక్షలు అయితే మేము ఎక్కుతుంది దారి 2 సార్లు 2 రోడ్లు వేసినా మనకు ఉపయోగం లేదు. ఇప్పుడైతే ఉపయోగం లేదు. మనస్ఫూర్తిగా సార్ కోరుకుంటున్నాను. నేను మాట్లాడటం అలవాటు లేదు. మాకు బయట మాట్లాడలేదు, చాలా మాట్లాడతా కానీ ఇంటికి వాడికి 40,000 లీటర్ల కెపాసిటీ ఓల్స్టార్ ఉంది. ఇక్కడ 6 బోర్లు ఉన్నాయి. 19,160 లీటర్లు సప్లై చేయాల్సింది, కానీ 40,000 సప్లై జరుగుతుంది. అట్లనే
చంద్రగోపురం హెడ్ క్వార్టర్లో ఒక వైఎస్ఆర్ ఉంది 40,000 లీటర్లు. ఇక్కడ కూడా 6 బోర్లు ఉన్నాయి. వీటిలో ఒక సీజనల్ బోరు. ఈ గ్రామానికి 12,520 లీటర్లు సప్లై చేయాల్సి ఉంటే 40,000 సప్లై చేస్తున్నాం. ఇక్కడ నీటి సమస్య లేదు సార్. బోర్డు 2 అంటే సైమల్టేనియస్ గా రిపేర్స్ చేస్తున్నాం సార్. ఒక 2 బోర్డులకు అయితే ప్లాట్ఫామ్స్ కట్టాం సార్. అది ఇచ్చి ఉన్నాం సార్. ఇక్కడ ప్లాట్ఫామ్స్ సంబంధించి కట్టి మెటీరియల్ కూడా ఇక్కడే ఉన్నాం. పైప్ లైన్ సార్ సార్ డైరెక్ట్ గా కనెక్షన్ వస్తుందండి. ఇప్పుడు జిల్లా శ్రవణి కింద వస్తున్నాయి వాటర్. అయితే డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చారు వాటర్ లేవండి. అవి దాన్ని రోజు ప్రాబ్లం అవుతుంది. అక్కడ డైరెక్ట్ బోరే ఇచ్చండి పాయింట్ పెట్టండి. ఇక్కడ ఈ గ్రామ పంచాయతీలో 241 జాబ్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఆ 241 జాబ్ కార్డుల నుంచి 175 కుటుంబాల వారు గత ఆర్థిక సంవత్సరంలో పనిచేశారు. 316 మంది వ్యక్తిగతంగా పనిచేయడం జరిగింది. ఇక్కడ 58 పనులని ₹1,18,00,000 అనుమతి పొందడం జరిగింది. వాటి నుంచి 34 పనులని ₹83,00,000 విలువతోటి ప్రారంభించడం జరిగింది. వాటి నుంచి ₹20,00,000 విలువైన పనులని పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ 14,189 పని దినాలు కల్పించడం జరిగింది. సగటున 81 పని దినాలని ఒక్కొక్క కుటుంబానికి గత ఆర్థిక సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. నుండి నారాయణపురం వరకు గ్రావెల్ రోడ్ నిర్మాణము, వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి నారాయణపురం వరకు గ్రావెల్ రోడ్ నిర్మాణము, సిరం నాగయ్య ఇంటి దగ్గర నుంచి నారాయణపురం వరకు గ్రావెల్ రోడ్డు, బసవయ్య ఇంటి దగ్గర నుంచి నారాయణపురం వరకు గ్రావెల్ రోడ్డు, సుబ్బయ్య ఇంటి దగ్గర నుంచి సాయిబాబు ఇంటి వరకు గ్రావెల్ రోడ్డు నిర్మాణం కోసం ప్రతిపాదన చేస్తున్నారు. వీటన్నింటినీ కూడా వెంటనే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా శాంక్షన్ తీసుకుని మీ గ్రామంలో ఈ నెలలోనే వాటిని చేయించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి కొత్తగా గవర్నమెంట్ బ్యాన్ చేసి మళ్ళా మన సార్ చెప్పిన వెంటనే మన మండలానికి మళ్ళా పంట కాలువలకి చెరువులకు వచ్చే కాలువలకి కూడా పూడికి తీసుకోవడానికి కొత్తవి చేసుకోవడానికి మనకు అనుమతి ఇవ్వడం జరిగింది. గతంలో అనుమతి పొందిన వాటిని వెంటనే చేస్తాము. ఇంకా ఓవర్లోడ్ ట్రాన్స్ఫార్మర్ లిస్ట్ పంపించాము హెడ్ ఆఫీస్ కి. సో ఇంప్రూవ్మెంట్ కింద వచ్చినప్పుడు అంటే రూరల్ వరకు సార్, అంటే రూరల్ లో కొన్ని విలేజెస్ ని టౌన్ లో వరకు కలిపారు. మధ్యలో రూరల్ సెక్షన్ వరకు అయితే మాత్రం ఇంతకుముందు తెలియదు సార్. ప్రస్తుతానికి నాకైతే 39 అని పంపించాను నేను లిస్ట్. ఒకవేళ ఏదన్నా సప్లై కాంపెన్సేషన్ బ్రేక్ డౌన్ వల్ల ఆగిపోతే దాన్ని కాంపెన్సేషన్ ఇస్తూనే ఉన్నాము. అలానే మధ్యాహ్నం పూట ఇప్పుడు 1 నుంచి 3 o'clock నుంచి 3 వరకు సప్లై కూడా ఇస్తున్నాం, సింగిల్ ఫేజ్ సప్లై. అది కుదిరితే ఇంకో గంట పెంచడానికి కూడా ట్రై చేస్తాం. శిరోనారాయణ 3 సంవత్సరాల నాటి పైప్ లైన్ 6 సంవత్సరాలు అయింది. అంటే ఏజిఎల్ కనెక్షన్ సరే పారాలు కూడా కనెక్షన్ నుంచి 4 పెట్టుకున్నాను సార్. పారాలు 6 సంవత్సరాలు సార్. ప్రైవేట్ పెట్టిందండి. అది దానికి అర్హత ఏంటంటే తెల్ల కార్డు ఉన్న ప్రతి వాళ్ళు దానికి అర్హులేనండి. పెద్ద పెద్ద డబ్బులు మామూలు చిన్న హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో చేయని వ్యాధులకి దగ్గర 900 వ్యాధులు ఉన్నాయండి. ఆ వ్యాధులకి ఆరోగ్యశ్రీ కింద పథకం వర్తిస్తుంది. లబ్ధిదారులు అన్నారు తెల్ల కార్డు మటుకు కంపల్సరీ ఉండాల్సి వస్తుందండి. దానికోసం ప్రైవేట్ హాస్పిటళ్లలో కార్పొరేటర్ స్థాయి వైద్యం సుమారుగా 2 లక్షల రూపాయలు ఖర్చు వరకు గవర్నమెంట్ భరిస్తుంది. దాని పిహెచ్డీలో గవర్నమెంట్ వైద్యం దగ్గర నుంచి సర్టిఫికేట్ రాపించుకోవచ్చండి. అలాగే ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య మిత్రాలు ఉంటారు. ప్రైవేట్ హాస్పిటల్స్ మన యాడికి వెళ్తాం, అక్కడ కూడా ఆరోగ్య మిత్రాలు ఉంటారు. కావాల్సిన సహాయం ఎలా ఏంటి ప్రొసీజర్ అంతా వాళ్ళు చూపిస్తారండి. ప్రతి వాళ్ళు ఈ పథకాన్ని ఉపయోగించుకొని అందరూ లబ్ధిపొందాలని అందరూ కోరుతున్నాం.
విగ్రహాలు మంజూరైనవి. అటు 92 విగ్రహాలు నిర్మాణం పూర్తయింది. 4 గృహములు వివిధ దశల నిర్మాణం జరుగుతుంది. ఇది సాంస్కృతిక నిర్మాణం ద్వారా కోరుతున్నారు. వీటిలో గృహాలు ఇంకా మొదలు కాలేదు. వీటి మంజూరు కోసం జిల్లా కార్యాలయం ప్రతిపాదన పంపడం జరిగింది. అనుమతి ఆహ్వానించాలని డేటా ఆన్లైన్ చేసి బిల్లులు చెల్లించడం జరుగుతుంది. ఒక్క వ్యక్తికి 6,000 ఉంచకుండా ఈ యొక్క పరికరాలు ఇవ్వబడతాయి. సాంకేతిక పనిచేసుకోవడానికి దానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎస్సీ రైతులు పూర్తిగా 100% సబ్సిడీతోటి, అలాగే ఎస్సీ ఎస్టీ కాని వారికి 90% సబ్సిడీతో ఇస్తుంది. అంటే ఎస్సీ ఎస్టీ కాని వారు 10% కల్పించాలి. మరి దీని మీద ఎవరికైతే ఆసక్తి ఉందో వారు ఎంపీ దరఖాస్తు చేసుకున్నట్లయితే ఈ సంవత్సరాలు శాంక్షన్ ఇవ్వబడుతుంది. వివిధ శాఖల అధికారులారా, గ్రామ పెద్దలు రాధా గారు, నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. కూడా వాళ్ళు మన దగ్గర తిరిగి ఇబ్బంది పడేదానికంటే మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ గ్రామంలో చెట్టు కింద కూర్చొని అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో వారి సమస్యలన్నీ విని అక్కడికక్కడే పరిష్కరించేటువంటి మార్గాన్ని ప్రజాప్రభుత్వంగా ప్రజల చేత వారి ఆశీస్సులతో ఎన్నుకోబడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంగా మనం చేయాల్సినటువంటి బాధ్యత అని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వేసినటువంటి మార్గాన్ని పూర్తిగా తప్పకుండా అమలు చేస్తూ నేటి ముఖ్యమంత్రి కొల్లేటి రోసయ్య గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రజా మతం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా మన నగర అసెంబ్లీ నియోజకవర్గంలో 4 మండలాలు ముగించుకుని 5వ మండలంగా నగర ఈ తొండల వ్యాపారం ఈ రోజు రావటం జరిగింది. తొండల వ్యాపారంలో మరి నిజంగా నేను ఇంతకుముందు విన్నాను. ఈ తొండల వ్యాపారం అంటే ఒకప్పుడు గురువుల వ్యాపారం అనేవాళ్ళట్టు. దీన్ని గురువుల వ్యాపారం, ఆ తర్వాత తొండల వ్యాపారం అన్నది. కానీ ఇప్పుడు మాత్రం నేనంటా ఉన్నాను, ఇది గురువుల వ్యాపారం అంటే కూడా బాగా అభివృద్ధి చెంది మారిపోయింది. తొండల వ్యాపారం అంటే తొండలు గుడ్డు పెడతాయి పండుగ అనేటువంటి ఆలోచనతో ఆ రోజు అట్లా అనేవాళ్ళు. కానీ ఇప్పుడు మంచి లక్ష్మీదేవి ఈ గ్రామంలో ఉన్నట్టుగా మంచి ఊరుగా ఇది తయారైంది వ్యాపారంగా. దానికి ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా నేను ముందుగా అభినందిస్తా ఉన్నాను. ఈ గ్రామాన్ని చక్కగా అభివృద్ధి చేసినందుకు. అట్లా ఈ అభివృద్ధికి తోడ్పడినటువంటి ప్రభుత్వాలకు కూడా మనం అభినందించాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తా ఉన్నాను. ఈ గ్రామంలో గతంలో ఎక్కడికి వచ్చినప్పుడు కూడా ఈ గ్రామం నుంచి నేరవాళ్ళు పోవటానికి రోడ్డు సరిగా లేదు. అది కావాలని అడిగితే అంచెల వారిగా ఇప్పటి వరకు కొంత నిధుల్ని 23 లక్షల వరకు ఇచ్చాము. ఇప్పటికి ఇంకా కొద్దిగా కావాలని చెప్తా ఉన్నారు. ఇంకో 20 లక్షల దాకా, 20 నుంచి 26 లక్షలు సరేలే కావాలని రాధాకృష్ణ గారు అడుగుతా ఉన్నారు. అవి కూడా ఇస్తానని చెప్పి సభాపతిని అందరికీ తెలియజెప్తూ, ఇంకా పెద్దగా మంచినీటి సమస్య అయితే లేదు ఇక్కడ. కాకపోతే సాయిపురంలో కొద్దిగా ఇబ్బంది ఉందని అంటూ ఉన్నారు. అక్కడ ఒక బోర్ వేసి పైప్ లైన్ కొద్దిగా దూరం వేసి దాన్ని కనెక్ట్ చేస్తే డైరెక్ట్ పంపింగ్తో ఆ గ్రామంలో కూడా ఆ నీటి సమస్య లేకుండా తీర్చొచ్చు అని చెప్తా ఉన్నారు. దానికి ఆర్డబ్ల్యూఎస్ డిఈ గారు ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి చెప్పాను నేను ఇప్పుడే. శాసనసభ్యుల నిధుల నుంచి వెంటనే దానికి కావాల్సినటువంటి నిధులు ఇస్తానని చెప్పాను. దాన్ని ఏర్పాటు చేసుకోండి. ఇబ్బంది ఊళ్ళో చూడమ్మా డిఈ గారు, మీరు మీ జేఈ ఇమ్మీడియట్ గా నన్ను అడిగారు. దాన్ని కూడా నేను వెంటనే ఎస్సీ ట్రాన్స్ఫర్తో మాట్లాడి సాధ్యమైనంత వరకు దాన్ని కూడా పంపించడం కోసం ప్రయత్నం చేస్తాను. ఆదాయ మాత్రం కొన్ని మిడిల్ పోల్స్ కరెంట్ స్తంభాలకి వైర్లు అంతా అక్కడక్కడ వేలాడుతూ ఉన్నాయి. వాటి సరి చేయటం వల్ల కొద్ది కింది వెళ్ళి పశువులు కూడా చనిపోయే ప్రమాదం అని, లేకపోతే మనుషులు చూడకుండా నడిస్తే మనుషులు కూడా ప్రమాదం ఉండేటువంటి
గేదెలు చనిపోయాయని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి కూడా వెంటనే మెడికల్ పోల్స్ గురించి ట్రాన్స్కో అధికారి ఇక్కడే ఉన్నారు, ఈ రాసుకో అని చెప్పారు. వెంటనే ఆ పోల్స్ ఎన్ని కావాలో అవి కూడా పంపిస్తామని మేము అందరికీ చెప్తా. ఇక్కడ ఇచ్చేసినటువంటి సమయంలో సమస్యలన్నీ కూడా సామరస్యపూర్వకంగా స్నేహభావంగా చక్కగా సభ దృష్టికి తీసుకొని వచ్చి వాటన్నిటి కోసం పరిష్కారం కోసం ప్రయత్నం చేసినటువంటి సర్పంచ్ గారికి, యాదవ్ గారికి, అట్లాగే గ్రామ ప్రజలకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజెప్తూ నాలుగు బోర్వెల్స్ ద్వారా 50,000 ట్యాంకు 90,000 వర్షాల ద్వారా మంచినీటి సరఫరా జరుగుతుంది. ఈ గ్రామంలో 48 బోర్లు ఉన్నాయి. వీటిలో మూడు సీజనల్ బోర్లు ఉన్నాయి. ఈ గ్రామం డిమాండ్ 1,62,80 లీటర్లు అయితే రోజు 1,80,000 సప్లై చేయడం జరుగుతుంది. పరిస్థితుల వల్ల చేతి పంపులు పూర్తిగా 2 నెలల నుంచి పనిచేయడం లేదు. ఈ విషయాన్ని ఎంపీడీ గారి దృష్టికి తీసుకెళ్లగా ఉన్నారు. ఆయనలో కొన్ని బోర్లు నీళ్లు రావడం లేదు. మరి దిండుకూరు మొత్తం మీద 8 బోర్లు ఖండన జరిగిందంటే 8 బోర్లు చాలా పూర్తిగా నీళ్లు రావడం లేదు. మరి ఈ యొక్క వేసవిలో మరి గ్రామంలో మరియు ఎస్సీ కాలనీ కూడా వాటర్ సమస్య చాలా అధికంగా ఉంది. మరి గత 6 సంవత్సరాల క్రితం మహిళ నుండి దెందుకూరుకు 6 కిలోమీటర్ల దూరంలో 22 లక్షల రూపాయల ఖర్చుతో సుజలధార పథకం ద్వారా పైప్ లైన్ మంచినీటి పైప్ లైన్ వేసి ఉన్నారు. మరి అది 6 సంవత్సరాల నుండి కూడా మరి పనిచేయడం లేదు. గత 2 నెలల క్రితం అంటే మార్చి నెల 5వ తారీఖున అంత క్రితం ఈ యొక్క సమస్యమై కలెక్టర్ గారి దృష్టికి, తర్వాత ఆర్డబ్ల్యూఎస్ ఈఈ గారికి, ఎస్సీ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఈఈ గారు ప్రత్యక్షంగా వచ్చి ఆ యొక్క పైప్ లైన్ చూసి 4 రోజులు ఈ స్కీమ్ మేము నడిపించిన తర్వాత పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేస్తామని అన్నారు. ఆ ప్రకారమే మరి 2 నెలలు పూర్తయినా కూడా గత నెలలో ఒక వారం రోజులు రోజుకు 7:30 గంటలు 8 గంటలకు ఒక ట్యాంకీ చొప్పున నిండినది లేదు. మేము దాని యొక్క పైపు లైన్ తీసివేసి హెచ్డిపి పైపు లైన్ యొక్క స్థానంలో పీవీసీ పైపు లైన్ వేసి ఈ యొక్క దెందుకూరు గ్రామానికి నీటి కొరత లేకుండా చూస్తారని ఇక్కడికి వచ్చిన అధికారులకు మరియు మరి బట్టి విక్రమార్క గారిని కూడా కోరుతున్నాను. అలాగనే మరి మన యొక్క ఇల్లందులపాడు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఆ యొక్క ఇల్లందులపాడు గ్రామంలో గత సంవత్సరం క్రితం 33 kV సబ్ స్టేషన్ నిర్మించున్నారు. ఆ యొక్క రెవెన్యూ దెందుకూరు రెవెన్యూ కనుక మరి అక్కడి నుంచి కూడా మన యొక్క దెందుకూరుకి 24 గంటలు కరెంట్ ఇవ్వాల్సిందిగా ఇక్కడ అధికారులను కోరుతున్నాము. అలాగనే గత 4-5 సంవత్సరాల క్రితం లిఫ్ట్ ఇరిగేషన్ మనకు మంజూరు చేసి ఉన్నారు. 6 సంవత్సరాల క్రితం అది రిపేర్లు అవుతూ ఇంత క్రితమే మరి మన ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తే దాని విషయమే మరి అమౌంట్ కూడా కొంత మంజూరు చేస్తున్నారు. మళ్ళీ వారి దృష్టికి తీసుకెళ్తున్నాము. మరి ఎస్సీ కాలనీ మధురానంలో దెందుకూరు గ్రామంలో ఎస్సీలకు సర్వే నంబర్ అప్పటి కలెక్టర్ గారైనా అంటే గత సంవత్సరం నవంబర్ 10వ తారీఖు 8-10 తారీఖుల్లో
ఈ విషయమై కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళగా వారు వెంటనే స్పందించి హ్యూమన్ నోట్ నెంబర్ ఇస్తూనే ఉన్నాం. ఒకవేళ ఏదైనా బ్రేక్ డౌన్ వల్ల సప్లై లేకపోయినా కానీ కాంపన్సేషన్ ఇస్తూనే ఉన్నాం. అలానే ఇప్పుడు సమ్మర్ సీజన్ లో మీకు 1 నుంచి 3 వరకు సప్లై ఇస్తున్నాము సింగిల్ ఫేజ్. అది ఇప్పుడు 1 అవర్ పెంచడానికి ట్రై చేస్తున్నాం ఇప్పటి నుంచి. సో ప్రాబ్లం ఏం లేదనుకున్నాం సప్లై ద్వారా చెరుకు గ్రామ పంచాయతీకి 1273 జాబ్ కార్డులు ఇవ్వడం జరిగింది. వాటి నుండి గత ఆర్థిక సంవత్సరంలో 854 మంది కుటుంబాలు 854 కుటుంబాల వాళ్ళు 1571 మంది వ్యక్తిగతంగా పనిచేయడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీకి 82 పనుల్ని 2,02,00,000 అనుమతి పొంది 39 పనులను చేపట్టడం జరిగింది. 1,29,00,000 విలువతోటి ఆ పనులు చేయించగా ఇక్కడ 44,722 పని దినాలు కల్పించడం జరిగింది. వాళ్ళకి వేతన రూపంలో 26,61,60,000 గత ఆర్థిక సంవత్సరంలో చెల్లించడం జరిగింది. అదేవిధంగా 10 లక్షల రూపాయల మెటీరియల్ వర్క్ చెరువుకి చేయించడం జరిగింది. ఇక్కడ సగటున ఒక కుటుంబానికి 53 రోజులు పని దినాలు కల్పించడం జరిగింది. ఇక్కడ మనకి జాతీయ గ్రామ ఉపాధి హామీ పథకం ద్వారా ఇప్పుడు రోడ్డుకి గ్రావెల్ రోడ్స్ ప్రపోజల్స్ గ్రామ పంచాయతీ తరఫున ఒక 8 పంపించడం జరిగింది. తొండల గోపాలం ఆర్ఎండ్ రోడ్ నుంచి హిందూ శ్మశాన వాటిక వరకు గల రోడ్డుకు గ్రావెల్ తోలకం, తూర్పు రైల్వే గేట్ నుండి ముస్లిం శ్మశాన వాటిక వరకు గల రోడ్డుకు గ్రావెల్ తోలకం. ఈ గ్రామం నుంచి 1100 ఆరోగ్యశ్రీ కార్డు ఇష్యూ చేయడం జరిగింది. ఈ గ్రామం నుంచి 1100 కార్డు ఇష్యూ చేశాము. అయినా కానీ తెల్ల కార్డు ఉన్నా సరే ఆరోగ్యశ్రీ కింద ఎలిజిబుల్ అవుతారు. మీరు తెల్ల కార్డు ఉన్నా ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా మీరు ఈ పథకంగా ఉపయోగించుకోవచ్చు. ఈ పథకంలో హార్ట్ సంబంధించిన కిడ్నీ సంబంధించిన 932 రకాల జబ్బులు ఉంటాయి. ఈ పథకం కింద ఇంకేమైనా డౌట్స్ ఉంటే చాలా మంది అవగాహన ఉన్నది. కాకపోతే ఒకటి ఏంటంటే దీంట్లో తెలియదు, ఒకటి ఏంటంటే ఇది కేవలం అంబులెన్స్ వరకే వస్తుందని చెప్పని కొంతమంది అపోహం కలిగి ఉన్నారు. అయితే ఒకటి ఏంటంటే ఇది టోల్ ఫ్రీ నెంబర్ అండి. దీనికి ముందు కానీ వెనక కానీ ఏ నెంబర్లో కలపాల్సిన లేదు. 1 పోతే ఇది ఎటువంటి ఎమర్జెన్సీ ఉండాలి, ప్రజలందరికీ అందుబాటులో ఉండే అత్యవసరం ఇస్తారనేది ఉచిత సేవ. ఇది 24 అవర్స్ సర్వీస్ చేస్తుందండి. ఈ 24 అవర్స్ లో ఏ టైంలో ఆల్సో సగం స్పందించే సేవ ఈ 1 ఉన్నాయి. 4 కూడా వేరే వేరే ఏరియాలో ఎస్సీ కాలనీలో ఒకటి, బీసీ కాలనీలో ఒకటి, అలాగే వేరే బీసీ కాలనీలో ఒకటి, ఓసీలో ఒకటి నడుస్తున్నాయి. 2 అర్జీ సెంటర్లో నడుస్తున్నాయండి. తర్వాత ఈ 4 అంగన్వాడీ కేంద్రాల నుండి మొత్తం 230 మంది లబ్ధిదారుల పిల్లలకి మా కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నాం. అలాగే 75 మంది తల్లులకు గర్భిణీ బాలింతలకు పౌష్టికాహార పంపిణీ జరుగుతుంది. తర్వాత మేము పౌష్టికాహారం 6 నెలల నుండి 2 సంవత్సరాల పిల్లలకి మరియు గర్భిణీకి బాలింతలకు నెలకు ఒకసారి ఇంటికి చేస్తాము, అక్కడ చిన్నపిల్లలు కాబట్టి. అలాగే 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలందరూ కూడా కేంద్రాల్లోనే వెళ్ళి పెడతాము. ఈ మే నెలలో కూడా అంగన్వాడీ కేంద్రాలు నడుస్తుంటాయి. 15 రోజులు టీచర్లకి సెలవులు ఉంటాయి, 15 రోజులు ఆయాకు ఉంటాయి. ఎవరికి ఒకసారి ఏవో సెలవులు, ఎందుకంటే ఎవరో ఒకరు సెంటర్ నడుపుతూ ఉండాలి. 524 గృహాలు శాంక్షన్ అయినాయి. 180 గృహాలు అందులో మంజూరు పూర్తయినవి. 92 గృహాలు 8 దశల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇంకా ప్రారంభం కానీ 249 గృహాలు ఉన్నాయి. కొత్తగా ఇంద్రమ్మ గృహ నిర్మాణ పథకం ఇల్లు కావాలని 141 మంది లబ్ధారు గ్రామసభ తీర్మానం ద్వారా కోరి ఉన్నారు. వీటిలో గృహ నిర్మాణం జరుగుతున్నది. వీటి మంజూరు కోసం గృహ నిర్మాణ సంస్థ జిల్లా కార్యాలయంకు ప్రతిపాదన పంపడం జరిగింది. జనం తక్కువగా వచ్చారు. అయితే సమస్యలు అనేవి నిరంతరం ఉండే పరిష్కారం అనేది కూడా ఊరిగా జరుగుతూ ఉంటది. అయితే దాని గురించి ఇబ్బంది లేదు. ఇక్కడ ఉన్న ప్రాబ్లం వల్ల నీళ్లు, తాగునీరు, సాగునీరు ఈ రెండింటికే మా గ్రామం చాలా వెనుకబడింది. దయచేసి విక్రమార్కాన్ని కోరేది ఏమంటే, మరి ఇప్పుడు జాలిముడి స్కీమ్ ఒకటి విక్రమార్క గారు దాన్ని అడాప్ట్ చేసుకొని మరి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసే దశలో ఉన్నట్టుగా కనబడతా ఉంది. దాంట్లో కూడా ఎలా విషయంలో జన్మకూరు నీళ్లు రావనేది గతంలో మాకు విభూత్రం ఆ స్కీమ్ అప్పుడు మేము కూడా పనిచేసాం. దాంట్లో మాకు రావనేది ఉంది. కాబట్టి మీరు దయచేసి మేము ఎందుకంటే తాగర్ ఏరియాకి టైలెంట్ గా వెళ్ళిపోయాం. ఎటువంటి రిజర్వాయర్స్ కానీ ట్యాంక్స్ కానీ లేదు. ఈ ఖమ్మంపాడు, జన్మకూరు
హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ప్రజాపదం గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేకపోయినప్పుడు కూడా ఈ ప్రజాపదం ద్వారా గ్రామాల్లో జరుగుతున్నటువంటి సభల్లో, గ్రామ సభల్లో ఆ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు, చిన్న చిన్న సమస్యలతో పాటు దీర్ఘకాలికంగా ఆ గ్రామాల్లో వెంటాడుతున్నటువంటి పెద్ద పెద్ద సమస్యలు కూడా గ్రామ సభ దృష్టికి రావడం, తద్వారా ఆ సభలోనే ఉన్నటువంటి వివిధ రంగాలకు చెందినటువంటి వివిధ శాఖలకు చెందినటువంటి అధికార యంత్రాంగం, అధికారులు కూడా అక్కడే ఉండటం, ప్రజాప్రతినిధులు కూడా అక్కడే ఉండటం, చిన్న చిన్న సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉన్నటువంటి వాటిని అక్కడికక్కడే పరిష్కరించడం, దీర్ఘకాలికంగా ఎక్కువ నిధులతో ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళి చేయాల్సినటువంటి పనులు ఏమంటే వాటన్నింటినీ రాసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకుని వచ్చి అంచెల వారీగా, అంశాల వారీగా వాటన్నింటినీ కూడా పరిష్కరించుకోవడం కోసం ఈ ప్రజాపదం చక్కగా గ్రామాలకు ఉపయోగపడుతుందని నేను భావిస్తా ఉన్నాను. రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ప్రజాపద కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ప్రజల యొక్క ఆశలు, కోరికలు, వారి అవసరాలు తీర్చడం కోసమే ప్రజాప్రభుత్వాలు ఉండవలసిందని చెప్పి ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధుల్ని గ్రామాల మధ్యలోకి వారి సమక్షంలో పంపించి అక్కడ సమస్యలు తెలుసుకునేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే నేటి ముఖ్యమంత్రి డాక్టర్ కొండేటి రోషయ్య గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రజాపద కార్యక్రమాన్ని చేపట్టి, మరీ ముఖ్యంగా ఎండాకాలంలో, ఈ ఎండాకాలంలో సహజంగా గ్రామాల్లో భూగర్భ జలాలు ఇంకిపోయి సాగునీటి సమస్య అనేది సహజంగా ఏర్పడేటువంటి ప్రధానమైనటువంటి సమస్య. దానితో పాటు వ్యవసాయ పనులు కూడా పెద్దగా ఉండవు కాబట్టి కూలీలకు పనులు దొరక వ్యవసాయ కార్మికులు కానీ భూములైనటువంటి నిరుపేద ప్రజలు ఎవరైనా ఉంటే వాళ్ళు వలసలు పోవాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతున్నామో అటువంటి పరిస్థితి లేకుండా చేయడం కోసం ఈజీఎస్ ద్వారా పనులు చేసేటువంటి కార్యక్రమం. అలాగే ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడేటువంటి విధానం ఇత్యాది కొన్ని కార్యక్రమాలు తీసుకొని ప్రధానంగా ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని వాటి మీద దృష్టి సారిస్తూ వాటితో పాటు మిగతా సమస్యలు కూడా ప్రజలకు సంబంధించినటువంటి ఏదైనా అది సమస్యగానే పరిగణించి సాధ్యమైనంత వరకు వాటిని పరిష్కరించుకోవడం కోసం పెట్టుకున్నటువంటి సభ కాబట్టి ఈ సభలో సాధ్యమైనంత వరకు ఎవరైనా ఆలస్యంగా మాట్లాడినా దాన్ని ఎవరు అపార్థం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆల్రెడీ కొంత నిధులు వెచ్చించి దాన్ని కట్టుకున్నాం, దాని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి దాన్ని ఏ విధంగా వాడుకలో తీసుకొని రావడం కోసం చేయవలసినటువంటి శ్రద్ధ ప్రయత్నాలన్నీ మనం చేయాలి సార్. అవి చేసిన తర్వాత అప్పటికి కూడా అది మొరాయిస్తే దాన్ని అది చేతకాని పరిస్థితులు ఉంటే తప్పనిసరిగా దాన్ని అవసరమైతే ఆ పైపులన్నీ తీసేసి కొత్త పైపులను వేసుకుని వేరే రకంగా దాన్ని వాడుకలో తెచ్చుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటాం. అలా చేయకుండా పూర్తిగా మనం నానా ప్రయత్నం మనం చేయకుండా దాన్ని వాడుకలో తీసుకోవాలంటే కావాల్సినటువంటి చర్యలను తీసుకోకుండా దాన్ని వాడుకలో తీసుకుని అట్లా మూలపడే చూస్తే అది ఆ రోజు కట్టినటువంటి సొమ్ము కూడా అది మీ సొమ్మే, అంటే ప్రజల సొమ్మే, అది ప్రజల డబ్బే. అది ప్రతి రూపాయి ఈరోజు ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు కేటాయించి ప్రజల కోసం ఖర్చు పెడుతుందంటే అది ప్రజల సొమ్మే. దాన్ని వృధాగా పోతే దాదాపు 5-6 లక్షలు, 8 లక్షల మంది 18 lakhs 18 లక్షల రూపాయలు 5-6 సంవత్సరాల క్రితం గ్రామంలో వెచ్చించి అది నిరుపయోగంగా ఉంటే ఎంత క్రిమినల్ వేస్ట్ అనేది ఒకసారి మనం ఆలోచించాలి. మనం 10 రూపాయలు మన జేబులో ఖర్చు పెట్టి దేనికోసం కొనుక్కొచ్చేది ఉపయోగాలు ఇంటిగా ఉంటే ఎంత ఆరోగ్యం జరుగుతామో మనం కూడా ఆలోచించాం. అది మన సొమ్ము కాదనుకుని మన ఆలోచనలో దాన్ని వాడుకునే తీసుకురాకుండా పెట్టుకుంటున్నాము. కానీ నాకు తెలిసి అది మన డబ్బే. అది 18 లక్షలు 6 సంవత్సరాల క్రితం ఖర్చు పెట్టమంటే ఒక మామూలు గ్రామంలో ఎంత విలువైందో ఒకసారి ఆలోచించాలి. దాన్ని ఏదో రకంగా వాడుకునే తీసుకురావాలి. అది తీసుకొని వచ్చిన తర్వాత కూడా ఇంకా అది పరిపూర్ణంగా మనం ఆశించినంత మేరకు జరిగినటువంటి పొరపాటు వల్ల అది సఫలీకృతం కాబట్టి దానికి యాడ్ చేసుకొని ఇంకా కొంత నిధులు యాడ్ చేసుకొని ఇంకా దాన్ని ఏ విధంగా సరి చేసుకోవడం కోసం మనం చేయాల్సినటువంటి ప్రయత్నాలు చేయాలి. తీసుకొని నడుపుతాం. మధ్యలో ఏమాత్రం రిపేర్స్ వచ్చినా కానీ మీరు బాధ్యత తీసుకొని వాటిని సరి చేసుకుంటూ నడిపి ఫైనల్ గా అది చక్కగా వర్కింగ్ కండిషన్ లోకి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీకి వస్తుంది. ఆ విధంగా గొప్ప చెప్పడం కోసం మనం కూడా సమయం ఎంత పెద్ద ఇబ్బంది లేదు. మనం అన్నట్టు 6 ఏళ్ళు మనం ఆగాము, 4 రోజులు ఆగడానికి పెద్ద ఇబ్బంది లేదు. అందులో ఈ రోజు గతంలో మీరు ఎవరు ఎక్కడ ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు, కానీ ఈ రోజు అందరూ అధికారుల సమక్షంలో, నా సమక్షంలో, మిగతా ప్రజాప్రతినిధుల సమక్షంలో గ్రామంలో ఇంతమంది మధ్యలో వారు మాట్లాడినటువంటి మాటల్ని ఒట్టిగా వదిలేసిపోతారని నేను కూడా భావించట్లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా బాధ్యతటువంటి పనుల్లో ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా వారు మాట్లాడి నిలబడతారు. 4 రోజులు వాళ్ళు సొంతంగా నడిపి
అది పని చేయకపోతే ఆల్టర్నేటివ్ సోర్స్ కూడా ఆలోచన చేసి అవసరమైతే పంపిణీ చేయడానికి ఉన్నటువంటి సోర్స్ సరిపోతే ఇంకా అడిషనల్ గా మీరు అన్నట్టు ఏమైనా కావాలంటే దాన్ని కూడా ప్లాన్ చేసుకోండి. ఆ తర్వాత మనం చేయగలిగింది అంటే చేయవలసింది ఏంటంటే మన అంతిమ లక్ష్యం ఈ గ్రామంలో మంచినీటి సమస్య లేకుండా ప్రజానీకానికి నీళ్లు అందించుకునేది అంతిమ లక్ష్యం. గతంలో కూడా నా దృష్టికి తీసుకుని వచ్చారు. నేను ఆల్రెడీ దాని గురించి మాట్లాడటం జరిగింది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచో ఎందుకు కూడా మాట్లాడాను. అది హైదరాబాద్ చేరుకున్నాక ప్రపోజల్స్ అని ఆ నుంచి గవర్నమెంట్ కి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పంపించేసి ఆ క్లియరెన్స్ కోసం కావాల్సిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. లేకపోతే సుబాబుల గురించి చెప్పారు. సుబాబులు సాధ్యమైనంత వరకు మా ప్రయత్నం అంతా చేస్తా ఉన్నాను. నేను ఐటీసీ వాళ్ళతో మాట్లాడాను, అధికారులతో మాట్లాడాను, వాళ్ళని బెదిరించాము కొన్నిసార్లు ఒక్కొక్కసారి. ఇప్పుడు కూడా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సాధ్యమైనంత వరకు కట్టడి చేశాము. గతంలో మొత్తం దళాల చేతుల ద్వారానే రైతులంతా మోసపోతూ పడుతున్నారనే బాధతోనే మేము మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ద్వారా అమ్మిస్తే 600 వచ్చేవాడికి కనీసం 1400, 1500 వచ్చిన రైతుకి మేలు జరుగుతుంది ఉద్దేశంతో చేయాల్సిన ప్రయత్నం చేస్తున్నాం. అది దగ్గర ఇచ్చేటువంటి సర్టిఫికెట్స్ చిన్న సన్నకారు రైతులకి ఇబ్బంది లేకుండా ఆయన ఆపండి. అంటే ఐటీసీ వాళ్ళతో మళ్ళీ ఏం చేస్తారంటే మరొకసారి సప్లై ఎక్కువ ఉంది, కటింగ్ పర్మిషన్స్ త్వరగా ఇవ్వకపోతే వాళ్ళు కూడా రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మరొకసారి ప్రభుత్వం ఈ పేపర్ కంపెనీస్ అన్నింటికీ మరొకసారి పెట్టి ఎక్కువ కటింగ్ పర్మిషన్ వచ్చేటట్టుగా అభివృద్ధి చేయడం కోసం